చేసుకుందాం. ప్రియపరలోకము మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని, వినేవారికి గ్రహించుకున్న మంచి మనసును మనీ యేసుక్రీస్తునామమున అడుగు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా పేరు సాత్విక్. నేను చెప్పబోయే పాఠం పేరు కీర్తనలు 1వ అధ్యాయం 1 నుండి 3 వచనములు. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు. అతను చేయనదంతయు సఫలమగును. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకము మా కన్న తండ్రి, పాఠం చెప్పు నాకు మంచి జ్ఞానాన్ని, వినేవారికి గ్రహించుకునే మంచి మనసును మనీ యేసుక్రీస్తునామమున అడుగు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా పేరు సాత్విక్. నేను చెప్పబోయే పాఠం పేరు కీర్తనలు 1వ అధ్యాయం 1 నుండి 3 వచనములు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు. అతను చేయనదంతయు సఫలమగును. నా పేరు అస్మిత్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడి ధర్మశాస్త్రం ధన్యము. కీర్తనలు 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు. అతడు చేయదంతయు సఫలమగును. దుష్టుల ఆలోచన చెప్పునే నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు. అతడు చేయదంతయు సఫలమగును.